హాయ్ అండి అందరికీ. చూడండి, ఈరోజు మా నాగరపల్లమ్మది మాకు వంతు కదా. ఈరోజు అమ్మవారిది అయితే వంతు కాబట్టి దీపాలు అయితే పెట్టిన. ఫ్రెండ్స్ వచ్చి ఎక్కడున్నానంటే గుళ్ళోనే ఉన్నాను. మీకు కూడా అమ్మని ఒకసారి చూపిస్తాం అందరికీ అని చెప్పి చిన్న వీడియో తీస్తున్నాను. చూడండి మా అమ్మ ఎలా ఉందో. మా అమ్మని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. దీపాలు అయితే పెట్టేసిన. ఫ్రెండ్స్ ఈరోజు ఏం చేయలేదు, నైవేద్యం కూడా వడపప్పు అండ్ పానకం వడపప్పు పెట్టేసినాను. ఒక పండు పెట్టేసి అవును దీపం పెట్టుకున్నాను. అంతే ఫ్రెండ్స్, అంతకంటే ఏం చేయలేకపోయినాను. కానీ అమ్మకు తెలుసు కదా, వారం వారం మాకైతే వంతు అయితే వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడల్లా అయితే నా శక్తి కాడికి ఏదో విధంగా పెడతా ఉంటాను. నేను దీపం పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీకు అమ్మని చూపిస్తాను. అమ్మని చూడండి, దర్శించుకోండి, మీ కోరికలు కూడా తీరుతాయని. చూడండి, అమ్మ అయితే నిండుగా ఉంది కదా, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, దీపాలు కూడా నిండుగా వెలుగుతాయి. నాకు అలా పెట్టాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకే అలానే పెడతా. ఏం లేదు, మన ఇంట్లో పూసిన మందార పూలు అయితే పైన పెట్టేసినాను. ఇక్కడైతే అమ్మ పాదాలకి గన్నేరు పూలు పెట్టేసి ఏం చేయలేకపోయినా కూడా ఇంట్లో అయితే ఎప్పుడు వడపప్పు బెల్లం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి అదైతే ఖచ్చితంగా అయితే వడపప్పు పానకం చేసి పెట్టేస్తాను. చేసే శక్తి ఉంటే ఏదైనా నైవేద్యం చేస్తాను. కానీ ఈరోజు అయితే పొద్దు పోయింది. పెందలాడి ఎంత చేసుకున్నా కూడా నాకైతే ఒకరికి 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి ఇది చేసే లోపలే నాకు టైం చాలా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఎవ్వరు లేరు చేసేవాళ్ళు. ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలంటే కష్టం అయిపోతుంది. లేకపోతే నాకు అమ్మ కంటే ఎక్కువ ఏం లేదు. ఏదైనా నైవేద్యం చేసి పెట్టాలని నాకైతే చాలా ఇష్టం. కానీ ఏదో నా శక్తి కాడికి ఆమెకు తెలియదు ఏం లేదు కదా, అంతా ఆమె చూసుకుంటారు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని అమ్మనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఓకేనా. ఈరోజు టెంకాయ కూడా కొట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మాలాయలు కదా, మాలాయలు వెళ్ళిపోతే మళ్ళీ కొట్టుకున్నామని చెప్పి టెంకాయ కూడా కొట్టుకోలేదు. ఓన్లీ దీపం పెట్టినాను, పూలు పెట్టి పానకం వడపప్పు పెట్టి దీపం పెట్టినా. ఈరోజు మా వంతు కాబట్టి మన వంతు రోజు ఏం పెట్టకపోయినా మనకు శక్తి కాడికి దీపం పెట్టి బెల్లం అయినా పెట్టేసి దీపం పెట్టుకొని మటం పౌస్. అది కూడా కొంతమందికి బరువు కానీ ఫ్రెండ్స్ మా ఊర్లో అయితేను. కానీ వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం, ఎవరిని ఏం అనకూడదు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను పెట్టవన్నామా ఆమె ఎందుకు అనాలి అంటారు, అది కూడా అనకూడదు. కానీ ఎందుకు అనేసాను. ఓకేనా. రెండుసేపు కూర్చున్నాను. నేను ఇక్కడ కూర్చుని రెండుసేపు అయితే మీకు అమ్మని చూపిస్తానే ఉన్నాను. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మరి మా అమ్మవారు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.